ఇప్పుడు మీరు ఓకే చిన్న బడ్జెట్లో కొంచెం ఇదవుతున్నారు కదా, మీకు కనుక మంచి బడ్జెట్ దొరికే ప్రొడ్యూసర్ మన సినిమా ఇండస్ట్రీ నుంచి కావచ్చు, బయట నుంచి కావచ్చు, దొరికితే కనుక మీ మేకింగ్ స్టైల్ మారుద్దా? అంటే మీ సినిమాలో ఏమైనా మార్పు జరుగుద్దా? చూడు బ్రదర్, ఇక్కడ ప్రొడ్యూసర్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గొప్ప సక్సెస్లో ఉండాలి. ఇట్స్ ఏ డిమాండ్ సప్లై. సక్సెస్ ఉంటే మనకు ఆఫర్లు వస్తాయి. ఆఫర్లు వస్తే మనం చేయాలండి. నేను పీక్లో రోజుల్లో చాలా ఆఫర్లు వస్తే నేను చేయలే. ఎందుకు చేయలేదండి? సినిమా సక్సెస్కి ఫెయిల్యూర్ కారణం కథనం, డైరెక్షన్ నన్ను నమ్ముకోండి. నా విశ్వాసం అండి. కథనం, దర్శకత్వం మోస్ట్ ఇంపార్టెంట్. ఆ మూడు నేనే. వాళ్ళు ఎంతోమంది ప్రేమతో నాకు ఆఫర్లు ఇస్తున్నారండి. వారికి వందనాలు. పుసుక్కుని నేను సినిమా చేసి రిలీజ్ అయిన తర్వాత అది సరిగా ఆడదనుకోండి, నేను వాళ్ళ ముఖాలు చూడలేనండి. నాలో ఫీలింగ్ ఎక్కువ. ఓటమి నేను భరించలేను గురుగారు. నా సినిమాలు సక్సెస్ ఫెయిల్యూర్ అయితే నేను భరిస్తా. ఇది ఇట్స్ మైన్ కాబట్టి కష్టం నష్టం నేను భరిస్తా, ఆనందం ఫీల్ అవుతా. వేరే బయట సినిమాలు యాక్టిస్పేట్ చేశాను అనుకోండి, డబ్బుట్టేదాడు. సినిమా ఇండస్ట్రీకి మెయిన్ ముఖ్య కారణం నిర్మాత అండి. నిర్మాత బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది. కాబట్టి నిర్మాత బాగును, ఏ దర్శకుడినా కోరుకోవాలి. అయితే సక్సెస్ ఫెయిల్యూర్స్ మన చేతుల్లో లేవు. సో వాడు ఎప్పుడైతే నాకు ఆఫర్ ఇచ్చి 10 కోట్లు ఇస్తాము సినిమా బ్రహ్మాండం చేయంటే, మీరు అన్నట్టు బ్రహ్మాండ టెక్నికల్ వాల్యూస్తో నేను బ్రహ్మాండ సినిమా తీయగలుగుతాను. ఐ కెన్. అయితే సక్సెస్ ఫెయిల్యూర్ నా చేతుల్లో లేదు. రేపు పొద్దున ఏదైనా మిస్ఫైర్ అనుకోండి, నేను భరించలేను. వాడు మగం చూడలేను. నేను గిల్టీ ఫీల్ అయిపోతా. అరే నా వల్ల లాస్ అయిపోయారే. అయ్యి బాబు ఇదేంట్రా బాబు, ఆ హింస నాకు అవసరమా? ఆ బాధ నాకు అవసరమా? వాళ్ళు రెడీ ప్రిపేర్ అయ్యి మీ మీద ప్రిపేర్ అయినా సరే ప్రిపేర్ అవుతారు, అభిమానంతో ప్రిపేర్ అవుతారు. మరి ప్రాక్టికాలిటీ సక్సెస్ అయితే అన్ని బాగుంటాయి. మిస్ఫైర్ అయితే డబ్బు అన్నా నరసింహ గారు, డబ్బు మార్కెట్ అది మామూలు విషయం కాదు. కాబట్టి ఎకనామికల్ వాల్యూస్ ఈవేళ హ్యూమన్ రిలేషన్స్ డామినేట్ చేస్తానే గుర్తుపెట్టుకోండి. మానవ విలువలను ఆర్థిక విలువలు డామినేట్ చేస్తున్న దశలో, మానవ విలువలు డామినేట్ చేస్తున్న దశలో ఆర్థిక విలువల దగ్గర మనం చాలా బ్యాలెన్స్గా ఉండడం, ఎకనామికల్ డిసిప్లిన్ ఉండడం చాలా మంచిదండి. సో ఎదుటివారిని ఎంత సహకారం తీసుకోవాలి కానీ అంటే పని కట్టుకొని వాళ్ళని మనం ఏదో అలా చేస్తున్నాం బడ్జెట్ పైన రుద్ది శారీని ఉపయోగించాలి, లేకపోతే మరొకటి చేసి ఇంకోటి చేసో చేసుకుంటూ పోవడం కరెక్ట్ కాదండి. కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలంటే నేను యాక్సెప్ట్ చేయకుంటే బెటర్ నా అంతరంతో చెప్తుందండి ఇది. అంటే ఇప్పుడు మీరు తీసే సినిమాల్లో కూడా మీరు సొంత, అంటే అన్ని సినిమాలు సొంత కాదు కదా, మీ ఫ్రెండ్స్ అని మీరే చెప్తుంటారు ప్రతి. నేను మీకు అర్థం, నా పాయింట్ మీకు అర్థం అట్లా. నేను సోల్ ప్రొపరేటర్ని. ఓకే. నా ఫ్రెండ్స్ సహసహకారాలు. అది కూడా ఎలాగంటే బ్రదర్, చెప్పాను ఇందాక మీకు, నేను చిన్నప్పుడు నా సినిమా కెరీర్ టైంలో జూనియర్ ఆర్టిస్ట్ వేషాలు వేస్తున్న దశలో డిగ్రీ పాస్ అయి వెళ్ళడం, మా గురుగారు మహానుభావుడు అనుకున్న ప్రకారం నాకు నీడలో మెయిన్ వేషం కూడా జరిగింది చెప్పాను మీకు ఇందాక. నీడ 110 రోజులు ఆడిందండి. ఒకటి చోళాలో ఫంక్షన్ కూడా చేశారు. అక్కినేని నాగేశ్వరరావు గారు అధ్యక్షతన, కరుణానిధి గారు ముఖ్య అతిథిగా. అయితే ఆ తర్వాత నాకు కొన్ని వేషాలు ఇచ్చా కానీ హీరో వేషాలు రాలేదండి. మళ్ళీ ఇక మా గురువు గారి సంగీతంలో హీరో వేషం ఇచ్చారండి. అది ఆత్మబంధువులు ఇంటి రామారావు గారు అంటే వేషం. అది ప్రప్రదంగా ఆ సినిమా సంగీత నేను తిండిపోతు వేషం. చాలా మంచోడు, ఇన్నోసెంట్. మా గురుగారు హీరో, డైరెక్టరు, నేను హీరోని. సుమతను ఒక అమ్మాయి, అందులో సంగీత టైటిల్ రోల్ అండి. దానికి మ్యూటేటర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. సో మా గురుగారు రాశారు పాటలు నా మీద. బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు, సంగీతం వాయించారండి. అది నలుగురితోటి నారాయణ అనే పాట. మనిషిని నమ్మితే ఏముంది, చెట్టు నమ్మితే ఎంత ఉందని ఫిలాసఫర్ సాంగ్, గొప్ప సాంగ్స్ రాశారు మా గురుగారు. మానవుడు గొప్ప పాడారు. ఆ సినిమా మంచి సక్సెస్ అయింది. నాకు గొప్ప పేరు వచ్చింది. ఆ రోజుల్లో ఇండియన్ ఎక్స్ప్రెస్ కూడా బ్రహ్మాండంగా రాశారండి, ఏ న్యూ ఆర్టిస్ట్ బాన్ ఇండియన్ స్క్రీన్ అని. అంత పేరు వచ్చింది. ఆ సినిమాలో బాగా తిండిపోతుంది నేను. ఏ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా సరే చాలామంది అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, బాబు రా మా ఇంటికి రామ్, సంగీత సినిమాలో పోంచినట్టు మా ఇంట్లో పోంచే రామ్మ అని అంత ప్రేమగా నన్ను ఆహ్వానించేవారండి. అయితే ఆ సినిమా రిలీజ్ అయిన సక్సెస్ అయినా సరే నాకు వేషాలు రాలా, హీరో వేషాలు రాలా. అసలు కష్టాలు అక్కడ స్టార్ట్ అయ్యాయి. సో హీరో వేషాలు రావట్లేదు, చిన్న వేషాలు వేయలేను, ఫుడ్ లేదు. నేను సామాన్య రైతు బిడ్డని. మా అమ్మ నాన్న బిఏ నుంచి చాలా గొప్ప బిఏ పాస్ అయిన వాడిని. బిఏ పాస్ అయ్యి నేను బ్రహ్మాండంగా మంచి మార్కులతో ఏ ఉద్యోగం చేసి వాళ్ళకి ఏమి హెల్ప్ చేయట్లా. అయినా నా దావ నాకు వదిలేశారు. మీరు నువ్వు హ్యాపీగా ఉండు, మేము హ్యాపీగా ఉంటామని చెప్పి వదిలేశారు. నేను సినిమా తీసేంత కెపాబిలిటీ నాకేం లేదు, ఆస్తిపరుని కాను. ఆ దశలో నేనేం చేయాలండి?
నిజమైన అష్టకష్టాలు పడుతున్న దశలో చిన్న వేషాలు వెయ్యలేక, పెద్ద వేషాలు రాక, ఫుడ్ లేక, అలా నేను నిరాశ నిస్పృహకు లోనవుతున్న దశలో వాట్ టు డూ? హీరో వేషాలే రావట్లా, చిన్న వేషాలే వేయలేను. ఒకవేళ జూనియర్ వేషాలు వేస్తే, కంపెనీ వేషాలు వేస్తే బతుకంతా గింతే. మళ్ళీ నేను బ్యాక్కి వెళ్ళాను, ఇంటికి వెళ్ళలేను, ఏ ఉద్యోగం చేయలేను. ఎలా నా బతుకు? నేనేమైపోవాలి? నా యాంబిషన్ ఏమైపోవాలి? ఇలా ఫీల్ అవుతున్న దశలో మహాకవి శ్రీశ్రీ గారి పాట, అది వెలుగునేళ్ళ సినిమా అండి, అక్కడే నాసుడు యాక్ట్ చేశారండి, నా ఫేవరెట్ యాక్టర్ అయినా. ది గ్రేట్ డైరెక్టర్ ఆల్సో బరో డైరెక్షన్. అది ఘంటసాల గారు పాడారు సార్ ఆ పాట. కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోన బలి చేయకు, అగాధమౌ జలనిధిలోన హాని ముత్యమున్నట్టులే శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే, ఏది తనంత తానే నీ దరికి రాదోయ్, శోధించి సాధించాలి, అదే ధీరగుణం ఉన్నాడే మహానుభావుడు. నాకు నచ్చింది అది. కాబట్టి నేను హీరోని అవ్వాలంటే నేను డైరెక్టర్ అవ్వాలి. డైరెక్టర్ అవ్వాలంటే నేను ఎవరి దగ్గర రెస్టారెంట్ జాయిన్ అవ్వాలా, మా గురువుగారి దగ్గర వేషాలు వేసే రోజుల్లో మా గురువుగారు డైరెక్ట్ చేస్తుంటే చూడడం, వాచ్ చేయడం, అలాగే నేను కూడా డైరెక్టర్ అయిపోవాలి ఫీల్ అవ్వడం. అనేక మంది దర్శకుల దగ్గర నేను చిన్న చిన్న వేషాలు వేసాను కదండి. అప్పుడు ఆ మహానుభావుల్ని వాచ్ చేయడం, అనేక గొప్ప గొప్ప సినిమాలు, ఆది సుబ్బారావు సినిమాలు, కేవీ రెడ్డి గారి సినిమాలు, హిందీ సినిమాలు, ఇంగ్లీష్ సినిమాలు అనేక చూడడం, ఆ ఇన్స్పిరేషన్తో నేనే డైరెక్ట్ చేయాలి ప్రిపేర్ అయ్యా. కానీ నాకు ఎవరు డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వరు కదా, ఎవరి దగ్గర డైరెక్టర్ చేయలేదు. కాబట్టి అప్పుడు నేను హీరోని అవ్వాలంటే నేనే డైరెక్టర్ అవ్వాలి, మరి నేను డైరెక్టర్ అవ్వాలంటే నేనే నిర్మాతను అవ్వాలి. ఇంటర్లింక్ అంటే నా అవసరాలు ఉద్యమాలు పుట్టించాయన్నట్టు నా అవసరాలు నేను తయారు చేసేసారు. అప్పుడు నేను ప్రొడ్యూసర్ అవ్వాలంటే నా జేబులో పైసా లేదు. వాట్ టు డూ? అయితే నేను పెద్దాపురం ఎంఆర్కలు చదువుకోనని చెప్పాను బిఏ. నా కాలేజీ డేస్లో నాకు చాలా గొప్ప మిత్రులు ఉన్నారండి, మహానుభావులు. సో కనీసం 300 మంది నా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు సార్. సో నా ఫ్రెండ్స్ని నేను రిక్వెస్ట్ చేస్తా, తలో 3,000, 4,000, 5,000 హెల్ప్ చేయండి, నేను సినిమా తీసుకుంటా, రిలీజ్ అయిన తర్వాత నేను మీకు చేసుకుంటా అని చెప్పా. నువ్వు మాకు ఇవ్వద్దు కానీ నువ్వు సినిమా తీసి నీ కెరీర్ నిలబెట్టుకో అని గొప్ప ఫ్రెండ్స్. ఫస్ట్ మహానుభావుడు మన్యం పట్టాభిరామారావు గారు, కట్టమూరైంది బిక్కిన రామారావు గారు. మన్యం పట్టాభిరామారావు గారు, బిక్కిన రామారావు వచ్చి మన్యం పట్టాభిరామారావు గారు నాకు 50,000 ఇచ్చారండి ఫస్ట్ టైం. అలాగా బిక్కిన బాబ్జీ గారని ఆ మహానుభావుడు ఎన్నోసార్లు నా ఆధ్వర్యంలో సినిమాలు తీయాలనుకున్నాడు. ఆయన మా కాలేజీ మేట్స్, సీనియర్స్ అండి వారు, అంటే చాలా అభిమానం వారికి. నేనే మీలాంటి సినిమా తీయొద్దు, రావద్దు ఇండస్ట్రీకి అని నేనే వాళ్ళు రానివ్వాల. ఇప్పుడు నేను వెళ్ళి ఆ బాబ్జీ గారిని రిక్వెస్ట్ చేశా, నేను సినిమా తీసుకుని హెల్ప్ చేయబడదని. ఆ మహానుభావుడు 1,00,000 ఇచ్చాడండి. నా జీవితంలో 1,00,000 రూపాయలు బండి చూడడం ఆ ఫస్ట్ టైం గురుగారు. ఆయన ఇచ్చిన 1,25,000, మన్యం పట్టారామారావు గారు ఇచ్చిన 50,000, అలా గోల్ రామారావు గారు, అనేక మంది ఫ్రెండ్స్ నాకు, అడప ప్రభాకర్ గారు, పైని సూర్యనారాయణ గారు, ఎం అన్నారావు గారు, అనేక మంది మిత్రులండి, చాలామంది హెల్ప్ చేశారు సార్. అనేక మంది దగ్గర నేను తీసుకొని నేను సినిమా స్టార్ట్ చేశాను. అందుకని నా బ్యానర్ పేరు స్నేహచిత్ర పిక్చర్స్ బ్యానర్ పేరు పెట్టారు. ఇండో సోవియట్ రష్యా మధ్య తెలుసు మీకు, దట్ సింబల్. ఫస్ట్ ఫిల్మ్ అందరూ సొంతం, అది కమర్షియల్ హిట్ 1 year ఆడిందండి అది. సో రిలీజ్ అయిన వెంటనే, అది రిలీజ్ ముందే సెన్సర్ అయిన తర్వాత అది వ్యాపారం అయిపోయిందండి. అమ్మేశా, తక్కువ రేటుగా అమ్మేశా. మా ఫ్రెండ్స్కి ఆ రోజుల్లో నేను వడ్డీ ఇచ్చానండి, వాళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. సో అక్కడి నుంచి అద్దెల సొంత నుంచి నా మహాప్రస్థానం ఇలా కొనసాగుతుందండి. సో అప్పటి నుంచి ఆ ఫ్రెండ్సే కంటిన్యూ అవుతున్నారు. ఆ ఫ్రెండ్స్ ఏముంది, మీరేంటి, ఎంతో మంది నాకు హెల్ప్ చేస్తారు, తిరిగిస్తుంటాను, దట్స్ ఆల్. లేట్ అయితే క్షమించండి మళ్ళీ ఇస్తారంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, అది వాళ్ళ గుడ్నెస్. అది ఐ మస్ట్ క్లియర్ అండి, నేను క్లియర్ చేస్తా. ఎస్. నష్టాల గురించి పక్కన పెడితే మీరు 20 years కంటిన్యూస్గా మీరు హిట్స్ ఇచ్చారు కదా, మరి అప్పుడు విపరీతమైన డబ్బు వచ్చింది, వెనకే సంపాదించుకున్నారు, మరి ఆ డబ్బంతా ఏమైపోయింది? మంచి పనులు చేశాను, తిన్నానండి. మంచి పనులు చేశాను, తిన్నాను.